హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు నేను మీకోసం ఒక కొత్త కంటెంట్ని తీసుకొచ్చాను. అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఫ్రీగా వస్తాయా? అవును, మీరు విన్నది నిజమే. కానీ ఎలా వస్తాయి? చెప్పు చెప్పు. దేనికి అప్లై చేయాలి? గవర్నమెంట్ 5 లక్షలు ఫ్రీగా ఎందుకు ఇస్తుంది? ఎవరికి ఇస్తుంది? ఎందుకు ఇస్తుంది? ఏ దానికి అప్లై చేయాలి? వాట్ ఈస్ ద రీజన్? ఎలా అప్లై చేయాలి? ఎందుకు గవర్నమెంట్ 5 లక్షలు ఫ్రీగా ఇస్తుంది? ఇస్తుంది పేదవాళ్ళకి ఇస్తుందా? అందరికీ ఇస్తుందా? కానీ కొంతమందికి ఎలిజిబుల్, అందరికీ ఎలిజిబుల్. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మన భారతదేశంలో దాదాపుగా పేద ప్రజలే ఎక్కువగా ఉన్నారు. కూలి పని చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ రోజుకి 100, 200, 300, 500 కూడా సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు డబ్బులు చిన్న జ్వరం వచ్చినప్పుడు అయితే ఏదో చిన్న ఖర్చులు అయితే చూసుకుంటారు. కానీ పెద్ద పెద్ద క్యాన్సర్, డయాబెటీస్, పెద్ద పెద్ద డిసీజులు వచ్చినప్పుడు చూపించుకోవడానికి అసలు వాళ్ళకైతే డబ్బులే లేవు. ఎందుకంటే వాళ్ళు చేసేది కూలి పని. పని చేస్తే కానీ డబ్బులు రావు. లేకపోతే ఇంటికాడ అసలు తినడానికి డబ్బులు అనేవి అస్సలు లేవు. కానీ ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుస్తుంది కదా. అస్సలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా పేద ప్రజలైతే ఉన్నారు. ఇంకా సిటీస్లో అయితే దాదాపుగా చదువుకునే పిల్లలంతా కూడా, యంగ్ పీపుల్స్ అంతా కూడా యూబర్, జొమాటో ఇంకా చాలా ఒక్కొక్క కొత్త ఫీల్డ్స్‌లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే జాబులు రాక చాలా కష్టపడుతూ ఏదో ఒక పని చేయాలని ఏదో ఒకటి ఉపయోగించి డబ్బులని సంపాదిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అయితే దాదాపు డబ్బులు కట్టలేక ఏదో ఒక పని చేసి లక్షలు ఫీజు కట్టి మరి చదివిస్తున్నారు. కానీ జాబ్‌లనేది వాళ్ళకి అసలు రావట్లేదు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఇండియాలో ఎక్కువైపోయింది. దాదాపు ఇప్పుడైతే మన ఇండియాలో అయితే 140 కోట్ల జనాభాలో ఉన్నారు. రాను రాను ఇంకా ఎంతమంది అవుతారో అసలు ఇంకా చూడాలి. ఇంకా 150, 200 క్రోర్స్ అవుతారేమో చూడాలి ఇంకా. రాను రాను ఇంకా ఎలా ఎదిగిపోతుందో ఇండియా. ఇండియాలో దాదాపు రాను రాను ఇంక పేద ప్రజలు ఎక్కువైపోతున్నారు. వాళ్ళు సంపాదిస్తున్నారు కానీ వాళ్ళ ఖర్చులకి, వాళ్ళ ఒకవేళ ఫీవర్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద డయాబెటీస్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు అసలు ఎక్కువైపోతున్నాయని ఇదంతా కూడా మోడీ గారు గమనించి ఒక స్కీమ్ అని ఒక లాంచ్ చేశారు. దాని పేరే పీఎంజే. పీఎంజే అంటే ప్రధాన మంత్రి జాన్ ఆరోగ్య యోజన. ఈ స్కీమ్‌ని ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ గారు 2018 సెప్టెంబర్ 23న లాంచ్ చేశారు. ఈ స్కీమ్‌కి అప్లై చేసిన వాళ్ళకి దాదాపు మన ఇండియా గవర్నమెంట్ 5,00,000 అనేది ఫ్రీగా ఇస్తుంది ఒక సంవత్సరానికి. మీకు ఒకవేళ గుండె నొప్పులు, ఒక గుండె ఆపరేషను, లేకపోతే క్యాన్సర్, డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా గవర్నమెంట్ అనేది ఫ్రీగా వస్తుంది. ఎందుకంటే మీరు ఈ స్కీమ్‌కి అప్లై చేసుకున్నారు కాబట్టి ఇదంతా కూడా ఫ్రీ వస్తుంది. కానీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు. అది అప్లై కుటుంబంలో అందరూ అప్లై చేసుకోవాలా? ఒక్కరే అప్లై చేసుకోవాలని ఒక డౌట్ ఉండొచ్చు. అవును. ఒక కుటుంబంలో ఒక్కరే అప్లై చేసుకున్న ఆ కుటుంబం మొత్తానికి కూడా ఆ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. కుటుంబంలో 5 ఏళ్ల పిల్లోడు కావచ్చు, 10 ఏళ్ల పిల్లోడు కావచ్చు, 25 ఏండ్ల యంగ్ పీపుల్ కావచ్చు, 70 ఏండ్ల ముసలి వాళ్ళు ఇంట్లో ఒక్కరు అప్లై చేసుకున్నా మీరు ఇంట్లో ఎవరికి ఏమైనా కూడా ఆ స్కీమ్ అనేది అందరికీ ఎలిజిబుల్ అవుతుంది. కానీ ఈ పీఎంజే స్కీమ్ అనేది అందరికీ ఎలిజిబుల్ కాదు. కొంతమందికే ఉంది. అది ఎవరికంటే గ్రామీణ ప్రాంతాల్లో సెక్షన్ సి 2011 డేటా ఆధారంగా గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయిస్తారు. అది ఎవరంటే పట్టణాల్లో కూలీలు, ఇస్త్రీ పని చేసేవాళ్ళు, కార్మికులు, దాంతో పాటు కన్‌స్ట్రక్షన్ వాళ్ళు, హౌస్ మేట్స్ ఎవరెవరు ఉంటారో గవర్నమెంట్ వాళ్ళంతా డేటా చెక్ చేసి వాళ్ళందరికీ ఎవరు ఎలిజిబుల్ అనేది గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్‌ని నిర్ణయిస్తారు వాళ్ళందరికి కూడా. అందరికైతే కాదు. కానీ మీకొక డౌట్ ఉండొచ్చు. అసలు ఈ పీఎంజే స్కీమ్‌ని ఎలా అప్లై చేయాలి? ఆధార్ కార్డ్ ఏమైనా ఇవ్వాలా? థంబ్ ఏమైనా ఒత్తాలా? ఓటీపీ ఏమైనా ఇవ్వాలా? అసలు నంబర్ ఎలా ఇవ్వాలి? ఈ పూర్తి వివరాలు ఏమని మీకు డౌట్ ఉండొచ్చు. నేనున్నది అందుకే కదా ఫ్రెండ్స్. మీకు పూర్తి వివరాలు వీడియో రూపంలో క్లారిటీ స్టెప్ బై స్టెప్ మీకు పూర్తిగా తెలియజేస్తాను. మీరు వీడియోని చూడండి. ముందుగా ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. దాంట్లో beneficiary.nha.government.in అనేది వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇలా వస్తుంది. ఫస్ట్‌గా క్యాప్చా అడుగుతుంది. అక్కడ ఉన్న క్యాప్చాని మనమైతే ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి నేను ఎలా ఎంటర్ చేస్తుందో క్లియర్‌గా చూడండి. క్యాప్చా అయితే ఎంటర్ చేసేసాను. తర్వాత మొబైల్ నెంబర్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరి నెంబర్ అనేది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత అనేది ఓటీపీ వస్తుంది. కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఓటీపీ వచ్చినాక అక్కడ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత నేనైతే కొద్దిసేపు అలా వెయిట్ చేసేసాను. ఇంకా మెసేజ్ డూయింగ్ అని వస్తుంది. స్లోగా ఉంది నెట్వర్క్. కొద్దిసేపు తర్వాత వస్తుంది ఓటీపీ చూడండి. ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని అక్కడ పేస్ట్ చేయాలి. ఓటీపీ వచ్చిన తర్వాత పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కింద క్యాప్చా అడుగుతుంది. ఫస్ట్గా ఓటీపీ ఎంటర్ చేశాను. తర్వాత నేను క్యాప్చా అనేది మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. కింద కూడా క్యాప్చా ఎంటర్ అని అడుగుతుంది. అది కూడా ఎంటర్ చేయాలి క్యాప్చా. అది ఎలా ఉంటుందో అలా సేమ్గా చేయాలి అక్కడ క్యాప్చా. తర్వాత లాగిన్ ఆప్షన్ చేయాలి. తర్వాత పూర్తి డీటెయిల్ అని అడుగుతుంది. పీఎంజే ఇలా
స్టెప్ బై స్టెప్ నేనైతే పూర్తిగా సెలెక్ట్ చేశాను. ఫస్ట్గా అయితే చాలా ఉంటాయి, పిఎంజీ అనేది సెలెక్ట్ చేయాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే అరుణాచల్ ఎవరు ఎలా ఉంటారో వాళ్ళు అనేది సెలెక్ట్ చేయాలి. నేనైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. తర్వాత పిఎంజే ఏమే స్కీమ్ అనేది అలా అవుతుంది. డిస్టిక్ కర్నూలు అని ఇవ్వండి, తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు ఇవ్వండి. నేనైతే కర్నూలు ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ స్క్రోల్ చేయండి, ఫ్యామిలీ ఐడి మెయిన్ అడుగుతుంది, ఫ్యామిలీ ఐడి అని ఇవ్వండి. ఇక్కడ ఫ్యామిలీ ఐడి ఇవ్వాలి, రేషన్ కార్డులో ఏమవుతుందో అది ఇవ్వాలి. నేను ఇవ్వలేదు, తర్వాత ఇస్తాను చూడండి. కింద క్యాప్చా ఎంటర్ చేశాను ఫస్ట్గా. నేనైతే క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఫ్యామిలీ ఐడి అనేది నేను ఇచ్చాను. మీరైతే ఫస్ట్ ఫ్యామిలీ ఐడి ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి, తర్వాత ఫ్యామిలీ ఐడి ఇవ్వండి. ఇక్కడ పైన ఇక్కడ కనబడుతుందిగా రేషన్ కార్డులో రేషన్ కార్డ్ ఐడి, ఆ నెంబర్ అనేది అక్కడే ఇవ్వాలి. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇలా మెసేజ్ కూడా వస్తుంది. పూర్తి డీటెయిల్ ఖచ్చితంగా ఇస్తేనే వస్తుంది. కింద తర్వాత డౌన్లోడ్ ఆయుష్మాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. తర్వాత మీరు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తారు. దాంతోపాటు మీరు ఈ స్కీమ్కి ఎలిజిబులా కాదని అలాగే చెక్ చేసి చెప్తారు. ఈ నెంబర్ అయినా 24 hours అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు పక్కన ఉన్న ఏ ఏరియాకి ఏ హాస్పిటల్ ఉంది అనేది మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. దాంతోపాటు మీరు ఒకవేళ అప్లై చేసుకోలేకపోతే ఈ స్కీమ్ ఎలా అప్లై చేయలేకుండా మొత్తం డీటెయిల్స్ అనేది ఈ హెల్ప్లైన్ నెంబర్ అనేది పూర్తి సమాచారం అంతా చెప్తారు ఈ హెల్ప్లైన్ నెంబర్ వాళ్ళు. దాంతోపాటు ఇంకొకటి హెల్ప్లైన్ నెంబర్ అనేది ఉంది. ఈ నెంబర్కి హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఏ సమస్య ఉంది అని మొత్తం పూర్తిగా సమాచారం పడతారు. ఏ జిల్లా ఎక్కడ ఉంటారో ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతారు. మీరు అప్పుడు అన్నీ చెప్పాలి. తర్వాత మీరు అర్హులా కాదనేది వాళ్ళైతే పూర్తి సమాచారం ఇస్తారు. చూసారు కదా ఫ్రెండ్, నేను ఈ పిఎంజే స్కీమ్ ఎలా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అనేది పూర్తి సమాచారం వీడియోలో తెలియజేశాను. వెంటనే వెళ్ళి మీ పిఎఫ్జేని వెంటనే అప్లై చేసుకోండి, లేకపోతే మీకు డబ్బులు అనేది రావు. ఎందుకంటే ఎవరితో ఎప్పుడు డబ్బులు ఎంత అవసరం ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ పిఎంజే స్కీమ్ అప్లై చేసుకుంటే మీకు 5 లక్షలు అనేది ఫ్రీగా వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పిఎంజే స్కీమ్ అనేది అప్లై చేసుకోండి. ఈ పిఎంజే స్కీమ్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడైతే మీరు పిఎంజే స్కీమ్ అయితే అప్లై చేసుకోండి. నా బయోలో అసలు లింక్ అనేది ఉంది, వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఇలాంటి సమాచారాలు ఇంకా చాలా తెస్తూనే ఉంటాను. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు మాకు ఏమైనా చెప్పాలంటే ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.